సో చూద్దాం. డిన్నర్ చేశారా అందరూ? రీచ్ డిన్నర్ కంప్లీట్. యా అయిపోయింది సార్. మీరు ఇప్పుడే వచ్చారా? స్టాక్స్ చాలా సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నాయి కదా ఈ మధ్య, బాగా మంచి మూమెంట్లో వెళ్తున్నాయి. ఓకే, గ్రేట్. ఇంకా సార్ విశేషాలు? గోల్డ్ ఈజ్ గోల్డ్ సార్. ఓకే, 1 అవర్ టైం ఫ్రేమ్లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూసిన తర్వాత 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్దాం. సో ప్రస్తుతానికి ఈ లెవెల్ దాటకుండా బుల్లిష్ అయితే వెళ్ళదు సార్. ఓకే, అండ్ ఒక్క నిమిషం. ఇక్కడేమో సపోర్ట్ ఉంది. టెంపరీ సపోర్ట్ అయితే ఇక్కడ కనపడుతుంది. డైలీలో బేరిష్ ఉంది. ఏదైనా గోల్డ్ మాత్రం రైజ్ అయితే సెల్ చేసుకోవడం సార్, సింపుల్ థింగ్. ప్రస్తుతం అయితే కొద్దిగా కన్ఫ్యూజన్గానే ఉంది ఇక్కడ. ఓకే, నేనేం ఎక్స్పెక్ట్ చేస్తున్నానంటే ఈ జోన్లోకి వస్తాడు అనుకుంటున్నా. మళ్ళీ ఇది జోను ఉంది ఇక్కడ. ఓకే, సో మన దీంట్లో చూద్దాం. దీంట్లో పర్ఫెక్ట్ ఉంది. సో 92,728 దాకా వస్తాడు సార్ అప్ సైడ్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గోల్డ్లో. ఓకే, ఈ లెవెల్ అనేది మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. ప్రస్తుతం అయితే బుల్లిష్గానే ఉంది వెరీ షార్ట్ పీరియడ్లో. బట్ ఈ లెవెల్ వచ్చితే మాత్రం మనకి రిజెక్షన్ జరుగుతుంది, ఛాన్సెస్ ఉన్నాయి. ఓకేనా సార్? యా, కొద్దిగా షార్ట్ టర్మ్లో బుల్లిష్ ఉంది. ఈ లెవెల్ దాకా టెస్ట్ చేయడానికి వెళ్ళొచ్చు గోల్డ్. యా నెక్ లైన్ ఇది ఎం ప్యాటర్న్. సో ప్రాబ్లీ ఇది ఒక జోన్ అనమాట. ఇక్కడ ఈ జోన్లోకి వస్తే మళ్ళీ సెల్లింగ్ స్టార్ట్ చేస్తారు. ఓకే సార్, నో ప్రాబ్లం. ఇంకా ఎలా అయింది ఈరోజు? రేపు హాలిడేనా సార్ మీకు? గుడ్ ఈవినింగ్ సార్ మిగతా వాళ్ళందరికీ. ఇక్కడ చాట్ అయితే ఏం కనపడలేదు, నాకు ఒకటే కనపడుతుంది, శివ గారి. ఓకే, ఫైన్.
ఈ పిఎస్యు స్టాక్స్ ముఖ్యంగా ఈ రైల్వే ఇవన్నీ సిగ్నిఫికెంట్గా పెరుగుతున్నట్టున్నాయి కదా. ఆర్వీఎన్ఎల్ నిన్న ఎవరో అడిగారు, ఈరోజు బ్లాస్ట్ అయిపోయింది అప్ సైడ్. సింపుల్ బ్రేక్అవుట్ ఈరోజు అయితే 385 నుంచి. శేషు గారు గుడ్ ఈవినింగ్ సార్, ఎలా ఉన్నారు? హలో గంగాధర్ గారు, గుడ్ ఈవినింగ్. అండ్ రైల్వే స్టాక్స్ మామూలుగా దూసుకెళ్ళిపోతున్నాయి. ఓకే, గ్రేట్. మొత్తం మీద మార్కెట్స్లో కొద్దిగా ఉత్సాహం కనపడుతుందా? పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఎస్బీఐ జోన్ అయితే బ్రేక్అవుట్ చేశాడు ఇక్కడ. ఓకే, గ్యాప్ ఫిల్ చేయడానికి చూస్తున్నట్టున్నాడు ఎస్బీఐ. గిఫ్ట్ నిఫ్టీ ఏం చేస్తుంది మనకి? 25,000 దగ్గర భలే ఈరోజు ప్రస్తుతానికైతే 25,200 దాకా వెళ్ళి కిందకు వచ్చాడు. 25,058 మంది 78 క్లోజ్ అయింది. ఓకే, ఆల్మోస్ట్ ఫ్లాట్గా ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. యూఎస్ ఆయిల్లో కొద్దిగా బులిష్ సెంటిమెంట్ అయితే కనపడుతుంది. ఓకే, క్రూడ్ ఆయిల్లో బుల్లిష్గా ఉంది. క్రూడ్ ఆయిల్ ఈజ్ గుడ్. సో ప్రాబబ్లీ 5,354, దాని తర్వాత చిన్నగా 5,410 దాకా వెళ్తాడు, ఛాన్సెస్ ఉన్నాయి. మన స్టాక్ మార్కెట్స్ అండ్ క్రిప్టో మార్కెట్స్ అప్ ట్రెండ్కి మూవ్ అవుతున్నాయి. ఇట్స్ గుడ్ అనుకుంటున్నాం. మన మార్కెట్లో వెళ్తున్నాయంటే దట్ ఈస్ గుడ్ డెఫినెట్లీ. క్రిప్టో కూడా వెళుతుంది, బాగా వెళుతుంది పైకి. అవునవును, అది మంచిదే, సంకేతాలు మంచివి. నెక్స్ట్ క్రిప్టో బాగుంటుంది, ఎందుకంటే చాలా చేంజెస్ అనేది వస్తున్నాయి. అప్పుడెప్పుడో 6 పిజ్జాలకి 10,000 బిట్కాయిన్లు ఇచ్చేసారంట యూఎస్లో. ఇప్పుడు చాలా బాధపడుతుంటాడు. 10,000 బిట్కాయిన్లు, అవి అప్పుడు ఎంత ఏదో సెంట్స్ అంటారు కదా, అట్లా ఉండి ఉంటాయి. ఆ టైంలో ఇచ్చేసారు 10,000 బిట్కాయిన్లు జస్ట్ 4 పిజ్జాస్కి. ఏదో పార్టీ జరుగుతూ ఉంటే దే హ్యావ్ గివెన్. టెన్షన్ అన్నింటిలో ఉంటుంది సార్, క్రిప్టోలో కూడా ఉంటుంది. బట్ కాస్త ఏంటంటే మనకు టైం ఉంటుంది అన్నమాట. కొంచెం అనాలిసిస్ చేసుకోవాలన్నా అండ్ ఎగ్జిక్యూట్ చేసి వెయిట్ చేయాలన్నా, మన కొద్దిగా రిస్క్ని తగ్గించుకోవాలన్నా ఛాన్సెస్ ఉంటాయి.
ఇదేమో మార్నింగ్ ఓపెన్ అయింది 9:30కి 9:15కి, మళ్ళీ 3:30 క్లోజ్ అయిపోద్ది. ఈలోపు అదే డికే లేదు. కోర్స్ మన స్టాక్ మార్కెట్లో ఫ్యూచర్స్ తీసుకుంటే మనకి డికే ఉండదు, కానీ అదేమో తలక మించిన భారం కదా. ఒకటి 2 లక్షలు 3 లక్షలు పెట్టాలి, అంత ఈజీ కాదు అది. సో ఇందులో ఏంటంటే ఫ్రాక్షన్స్ మనం తీసుకోవచ్చు. అండ్ నేను 24/7 ఉంటుంది, ఇది ఒక విషయం ఉంది దీంట్లో. బిట్ కాయిన్ డైలీలో మంచి ఫ్లాగ్ ఫార్మేషన్ చేస్తున్నాడు. ఓకే, ఈసారి వెళ్తే ఆల్ టైమ్ హై కొట్టేస్తాడేమో చిన్నగా. ఆల్ టైమ్ హైకి దగ్గరలో ఉన్నాడు. ట్రూ సార్, మన మార్కెట్లో ఫీచర్స్ చేయాలంటే చాలా పెద్ద మొత్తం కావాలి. రిస్క్ అలాగే ఉంటుంది, రివార్డు రెండు కూడా హెవీగా ఉంటాయి. ఇందులో ఏంటంటే ఎంత అమౌంట్ ఉన్నా సరే చిన్న అమౌంట్తో కూడా ఉండొచ్చు. ఐ థింక్ బిట్ కాయిన్ స్ట్రాంగ్ సపోర్ట్ ఇక్కడ ఉంది. బిగ్గర్ పిక్చర్లో అక్యుములేషన్ చేస్తున్నారు. దే ఆర్ నాట్ సెల్లింగ్, దే ఆర్ అక్యుములేటింగ్. ఇక్కడ సపోర్ట్ క్రియేట్ చేశారు, ఈ లెవెల్లో క్రియేట్ చేశారు. సో ఐ థింక్ నెక్స్ట్ ఈ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో వీటిని టెస్ట్ చేసే ప్రయత్నం చేస్తారనుకోండి. 1,06,000, 1,10,000 నెక్స్ట్. చూడండి ఇక్కడంతా కూడా సపోర్ట్ ఏరియా. ఇది 1,07,000కి వస్తే కొంటున్నారు. హలో రాజేంద్ర గారు, హాయ్. హలో అండి. శ్రీరామ్ సార్, గుడ్ ఈవినింగ్ అందరికీ. శేషు గారు, థ్యాంక్ యూ అండి. ఎవ్రీడే లైవ్ కండక్ట్ చేస్తున్నారు. యాక్టివ్గా ఉండడానికి ఈవినింగ్ కూడా మన కోసం టైం ఇస్తుంది. నో ప్రాబ్లం. థ్యాంక్ యూ ఫర్ ఎవర్ గుడ్ కమెంట్. ఓకే, లెట్ ఇట్. ఇస్ దిస్ గుడ్? లేదంటే కాసేపు ఆఫ్ చేయమని ఆఫ్ చేద్దాం, నో ప్రాబ్లం. అయితే చూడండి, ఎందుకు ఇందాక బిట్ కాయిన్ చాలా పెనుమార్పులు అనేది వస్తున్నాయి అనే దానికి ఎప్పుడైనా గమనించారు? ఇక్కడ క్రిప్టో పెయిర్ స్క్రీనర్ అని యాడ్ చేశాడు ట్రేడింగ్ వ్యూ. ఇంతకుముందు ఏంటంటే స్క్రీనరు స్టాక్స్ ఉండేది, ఇక్కడ దాన్ని రీప్లేస్ చేసేసాడు. ఓకే, సో సంథింగ్ వెరీ బిగ్ ఈజ్ కమింగ్ డెఫినెట్గా. ఐ మీన్ క్రిప్టోలో, బిట్ కాయిన్ కాదు, క్రిప్టో వరల్డ్లో. ఎందుకంటే ట్రేడింగ్ వ్యూ అంత సామాన్యంగా కొన్ని సంవత్సరాలు, డికేడ్స్ నుంచి ఉన్న పారామీటర్స్ చేంజ్ చేశాడంటే హీఈస్ ప్లానింగ్ వెరీ బిగ్. ఓకే, సో యా, వెరీ బిగ్ చేంజెస్ అనేది అంటే అడాప్ట్ చేసుకుంటున్నారు.
పీపుల్ ఆర్ చేంజింగ్ దేర్ హాబీస్ అండ్ యాక్టివిటీస్. అండ్ ఇది 24/7 ఉంటుంది కాబట్టి డిఫరెంట్ రీజన్స్ వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయడానికి ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నాయి. ఐ థింక్ క్రిప్టో చాలా వెరీ బిగ్ అవుతుంది నెక్స్ట్ డికేడ్లో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్. ఓకే సార్, క్లియర్. సిడిఎస్ఎల్ మంచి లెవెల్లో ఉందా సార్? సిడిఎస్ఎల్ యా సూపర్ లెవెల్ సార్. ఈరోజు మీరు అటెంప్ట్ చేయాల్సింది, బాగుండేది. 1380 బ్రేక్అవుట్. బుల్లిష్గానే ఉంది. ఓకే, దెర్ ఈజ్ నో డౌట్. పెద్దగా ఏం లేదు సెల్లింగ్. ఈరోజు లాస్ట్లో ప్రాఫిట్ బుకింగ్ చేశారు కానీ you are holding CDSL. Very good. That is so good. నెక్స్ట్ ఈ టార్గెట్ పెట్టుకోండి 14.74. ఓకే, నేను ఎక్కడో మెడ్ ప్లస్ 670 దగ్గర ఎక్కడో కొన్నాను ఫ్రెండ్స్. ఓకే, సో ఫండమెంటల్గా అప్పుడు చదివాను, కంపెనీలో ఏం రెడ్ ఫ్లాగ్స్ లేవు, బాగుంది. సో బై చేసాం, మళ్ళీ అదే ప్రైస్కి తగ్గింది. బట్ ఎనీహౌ ఇప్పుడు మంచి రిటర్న్లో ఉంది. ఐ థింక్ ఇక మూవ్ అవుతుంది, ఎందుకంటే రీసెంట్ రెసిస్టెన్స్ లెవెల్స్ని బ్రేక్ చేసింది కాబట్టి 850 ఆర్డ్ లెవెల్ కొద్దిగా రెసిస్టెన్స్. ఇక నెక్స్ట్ ఇక ఇక్కడికి వెళ్ళిపోద్ది 1500కి ఈజీగా. దట్ ఈస్ వాట్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, బట్ టేక్స్ టైమ్. థ్యాంక్ యూ. యా వెల్కమ్ సార్. Ethereum USD view. టెంపరరీ రెసిస్టెన్స్ 27, ఇదేనా మనం చూస్తుంది? 2739 అనేది మనకి టెంపరరీ రెసిస్టెన్స్. కొద్దిగా ఇక్కడ కన్సోలిడేషన్లో ఉన్నాడు. అండ్ 1 hour టైం ఫ్రేమ్ అనేది మనం చూద్దాం ఒకసారి, ఏమైనా ప్యాటర్న్ ఫార్మేషన్ జరుగుతుంది. బుల్లిష్గానే ఉన్నాడు సార్ మొత్తం మీద. $78.6 లెవెల్ దగ్గరికి రాగానే బయర్ యాక్టివేట్ అయ్యాడు. ఓకే, సో బుల్లిష్గానే ఉంది. 1 hour చూస్తే బుల్లిష్గానే ఉంది. కొద్దిగా ఏంటంటే ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ చేస్తున్నారు ఈ జోన్లో. ఓకే, ఈ జోన్ క్లియర్ చేయడం అనేది కొద్ది కష్టం ఇప్పుడు, బట్ స్లోగా వెళుతున్నారు. ఇప్పుడు స్టెప్ బై స్టెప్ హైయర్ హైలో వెళుతున్నాడు. ప్రాబ్లీ ఈ లెవెల్ని టెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తాడు. ఇక్కడ చిన్నగా క్లియర్ అయిపోయిందంటే నెక్స్ట్ మళ్ళీ అప్పర్ జోన్కి వెళ్ళిపోతాడు.
యా ఇథూరియం యూఎస్డి. ఓకేనా సార్, బులిష్గానే ఉంది యాజ్ పర్ మై అబ్జర్వేషన్స్. బ్రాడర్ పిక్చర్లో బులిష్గా ఉంది, షార్ట్ టర్మ్లో కూడా బులిష్గానే ఉంది. ఒక్కసారి 15 minutes టైం ఫ్రేమ్కి వెళ్దాం. యాక్చువల్లీ ఏంటంటే ఇక్కడ సపోర్ట్ తీసుకున్నాడు, దిస్ ఈజ్ ద సపోర్ట్ ఏరియా. ఇది బ్రేక్అవుట్ అయితే మనం షార్ట్ చేసుకోవచ్చు, క్విక్గా డ్రాప్ ఉంటుంది. ఇది మనకు సపోర్ట్. ఓకేనా సార్. శ్రీరామ్ ఫైనాన్స్ ఇన్సైడ్ బార్ క్యాండిల్ ఫార్మేట్లో ఉంది సార్ డైలీలో. శ్రీరామ్ ఫైనాన్స్ సూపర్, 52 వీక్ హైక్ వచ్చినట్టుంది మొన్న. వెరీ గుడ్ స్టాక్ ఇది ఇప్పుడు డైలీలోనా. కరెక్ట్. ప్రీవియస్ స్ట్రక్చర్ మనకు సపోర్ట్ లాగా వర్కౌట్ అయింది. చూడండి ఇక్కడ మార్నింగ్ స్టార్ ప్యాటర్న్ తీసుకుంది స్ట్రక్చరల్గా. సో పుల్ బ్యాక్ వచ్చింది బయర్ తర్వాత, నా ఇది పుల్ బ్యాక్ అనమాట. సెల్లింగ్ అయితే అనుకోవట్లే నేను. లైక్ వైజ్ ఇక్కడ బయర్ వచ్చాడు, సెల్లర్ వచ్చాడు. బయర్ వచ్చినాక సెల్లర్ రెస్పాన్స్. ఇది కొద్దిగా 1-2 days ఏదన్నా ఉన్నా మళ్ళీ ఈ యొక్క హైని బ్రేక్ చేయడానికైతే చాలా పాసిబిలిటీస్ కనిపిస్తున్నాయి. అండ్ 52 వీక్ హైలో కూడా ట్రేడ్ అవుతుంది. భాషా గారు గుడ్ ఈవినింగ్. అయిపోయిందా డిన్నర్? డబ్బులు ఉండాలి కానీ ఇప్పుడు చాలా కంపెనీలు అసలు మంచి బ్రేక్అవుట్లు ఉన్నాయి. ఎందుకు అసలు మనం చక్కగా ఇవి రైల్వే స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకున్నా చాలు, ఎందుకంటే మంచి డిస్కౌంట్లో ఉన్నాయి ఇప్పుడు. అండ్ మీకు ఒకటి చూపిస్తాను. ఇది కనిపిస్తుందో లేదో, ఇది మోతీలాల్ కనిపిస్తుందా, డిఫెన్స్ వాళ్ళది. ఓకే, ఎనీహో ఇది హైలో ఉన్నప్పుడు తీసుకున్నాం, మోతీలాల్ వాళ్ళది డిఫెన్స్ ఫండ్. ఓకే, ఇప్పుడు దాని తర్వాత తగ్గింది, నెగిటివ్కి వెళ్ళిపోయింది. -8% దాకా వెళ్ళింది. దాని తర్వాత నేను పెద్దగా యాడ్ చేయలే, వదిలేసి అప్పుడు జస్ట్ స్టూడెంట్స్కి అందరికి షేర్ చేస్తూ వీడియో చేస్తూ ఇప్పుడు డిఫెన్స్కి మనకి మోతీలాల్ వసోడ్ లాంచ్ చేశారు. అప్పుడు స్ట్రాంగ్గా ఉంది. అఫ్కోర్స్ హై ప్రైస్ ఉందని తెలిసినా అటెంప్ట్ చేసాం, ఎందుకంటే అది ఈటీఎఫ్ అనమాట, ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్. దాని తర్వాత తగ్గింది. బట్ భయపడొద్దు, ఎవరి దగ్గర డబ్బులు ఉంటే యాడ్ చేసుకోమని కూడా చెప్పాను, పిఎస్సీస్ కదా. సో యాడ్ అయితే ఏం చేయలేదు, కానీ ఇప్పుడు 16.3% ఉంది. అదే కొంచెం ఇంకా యాడ్ చేసి ఉన్నది ఇప్పుడు 20-25% మనకి రిటర్న్ వచ్చేది. అంత రీసెంట్ కరెక్షన్లో తీసుకుంది అనమాట. కరెక్షన్లో కాదు, ఆల్ టైమ్ హైలో ఉన్నప్పుడు తీసుకుంది. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే పిఎస్యూ స్టార్ట్ అయినాయి, ర్యాలీ స్టార్ట్ అయింది. ప్రాబ్లీ మంచి మూమెంట్ ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ అయితే చేస్తున్నాను. డిఫెన్స్ కానీ అండ్ మన రైల్వేస్ కానీ స్ట్రాంగ్ మూమెంట్ ఉంటుంది. సోలానా, యా చూద్దాం సార్. ఈశ్వరి మేడం గారు, బిట్ కాయిన్ డౌన్ సైడ్ వచ్చే అవకాశం ఉందా అండి? మీరు అడిగారు మేడం అప్పుడు, ఐఎమ్ సో సారీ, నేను రిప్లై ఇవ్వలేకపోయాను. ఒకసారి చూద్దాం. బిట్ కాయిన్ నాకు తెలిసి బుల్లిష్లో ఉందండి. ఓకే, సో డైలీకి వెళదాం. సింపుల్గా డైలీకి వెళ్తే నేను ఎందుకు బుల్లిష్లో ఉందంటున్నానంటే గమనించండి. ఇండికేటర్ కాసేపు ఆఫ్ చేద్దాం. స్ట్రాంగ్ ఇంపల్స్ మూవ్ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చినాక సపోర్ట్ తీసుకుంటుంది. ఏది 1,07,000, 1,02,750, సారీ 1,07,000, 1,02,750. ఈ మధ్యలో బయింగ్ జరుగుతుంది చూడండి, పిన్ బార్ జరుగుతుంది. ఇప్పుడు కింద పడనివ్వట్లేదు. ఈ జోన్కి వస్తే బై చేస్తామంటున్నారు ఇన్స్టిట్యూషన్స్, ఇన్వెస్టర్స్, పెద్ద పెద్ద లాంగ్ టర్మ్ వ్యూతో ఉన్నాడు. సో నాకు తెలిసి బుల్లిష్గా ఉంది యాజ్ పర్ మై అబ్జర్వేషన్.
ప్రైస్ యాక్షన్ ప్రకారం అయితే బులిష్గా ఉంది. అఫ్ కోర్స్ ఇండికేటర్ ఏంటంటే కొద్దిగా ఓవర్బాట్ జోన్లో ఉన్నాయి. ఏదన్నా కొద్దిగా పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి, ఏది ఓవర్బాట్ వల్ల. బట్ బ్రాడర్గా దిస్ ఈజ్ బుల్లిష్. క్లియరా అండి? మీరు అడిగారు, ఐఎమ్ సో సారీ రిప్లై ఇవ్వలేకపోయాను. విజయ్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఐ హ్యావ్ వన్ డౌట్, దిస్ ఈజ్ నాట్ ద రైట్ టైమ్ టు బై డిఫెన్స్ స్టాక్ అట్ ప్రజెంట్ లెవెల్స్ ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. యా, యాక్చువల్గా ఏం జరిగిందంటే వారికి ఇక్కడ ఒక లాజిక్ ప్లే చేశారు. వారు అప్పుడు ఏం చేశారంటే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ డిఫెన్స్లో ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. బట్ వాళ్ళు అనుకున్న ప్లాను ఏంటంటే వారు కొన్ని రోజులు కంటిన్యూ అవుతుంది, ఈలోపు ఆ థీమ్ని యూస్ చేసుకొని ప్రైస్ని మనం బాగా పైకి తీసుకెళ్దామని ప్లాన్ చేశారు. బట్ అన్ఫార్చునేట్లీ ఏంటంటే పీస్ అనేది అగ్రిమెంట్ అయిపోయింది కాబట్టి వార్ లేదు. బట్ కానీ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేడ్ ఇన్ ఇండియా ఈ యొక్క మెషినరీ ఇది బాగా పనిచేసిందని చెప్పేసి చెప్తుంది. నెక్స్ట్ డిస్క్రిషనరీ అంటే స్పెండింగ్ కొంత చేస్తామని చెప్పేసి భరోసా ఇచ్చినట్టు రాయటం జరుగుతుంది. ఓకే, సో ఈ యొక్క ఫ్లో వల్ల మార్కెట్ ఏమవుతుందంటే పాజిటివ్ సెంటిమెంట్తో డిఫెన్స్ స్టాక్స్ అనేది పెరుగుతున్నాయి అన్నమాట. ఓకే, సో వాళ్ళు ఎంత స్పెండ్ చేయాలనుకుంటున్నారు, ఓకే, ఇవన్నీ కూడా మనకి ఇంకా తెలీదు. బట్ మీడియా కవరేజ్ ఏంటంటే గవర్నమెంట్ బడ్జెట్ స్పెండ్ చేయబోతుంది ఏది డిఫెన్స్ మీద అన్న దాన్ని తీసుకొచ్చింది. అందుకే చాలా హరీలో ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ కొని పెట్టారనమాట ఇన్స్టిట్యూషన్స్ ఈ వారికి జరిగే ముందు. సో బట్ తీసుకోవచ్చు, ఎందుకు అంటే విజయ్ గారు, బికాజ్ రిజల్ట్స్ ఆర్ వెరీ గుడ్. ఓకే, రిజల్ట్స్ డ్రైవ్స్ ద ప్రైస్ ఇన్ ఏ బ్రాడర్ ట్రెండ్, రైట్? సో విత్ దట్ perspective we can buy, at least we can go with ETFs. Okay sir, because they are already discounted and right now they started uptrend and some positive sentiment will be there up to some extent. At the same time, if government starts spending some discretionary spending on defense, definitely they tend to perform well in future. See, one thing sir, ఇక్కడ మొమెంటమ్ మొమెంటంలో ఉన్నప్పుడు మనం భయపడకూడదు. అఫ్కోర్స్ క్యాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకోవాలి. బికాజ్ చూడండి, పిఎస్సి స్టార్ట్ అయిపోయినాయి అప్పుడు, రైల్వేస్ కానీ పిఎస్సిస్ కానీ. అప్పుడు ఎంత మూమెంట్ వచ్చింది, ఒక్కొక్క షేర్లో 100, 200, ఈవెన్ 400, 500% రిటర్న్ జనరేట్ చేసినాయి, అంటే కరెక్ట్ టైంలో పట్టుకుంటే. సో ఏంటంటే ద మొమెంటమ్ విల్ టెండ్ టు కంటిన్యూ ఫర్ మంత్స్ అండ్ ఇయర్స్, ఇట్ టేక్స్ టైమ్ అనమాట. సో విత్ దట్ పర్స్పెక్టివ్ వీ కెన్ ఇన్వెస్ట్, నో నీడ్ టు వరీ. క్లియర్ సార్? IRFC, yeah, IRFC also there. What I'm saying is it is in the momentum lo undi, so that's the reason we can catch some moment by investing. IRFC W pattern lo undi. Okay, రైల్వే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు అండి, ఎందుకంటే టిటాగ్రా ఎంత పెద్ద కంపెనీ అనుకున్నారు, దే మేక్ వ్యాగన్స్ కదా. సౌత్ ఆఫ్రికా నుంచి ఇంకా వేరే చోట నుంచి చాలా ప్రాజెక్టులు ఉన్నాయి వాళ్ళకి. బట్ ఏంటంటే హైప్లో రూపాయిని 100 రూపాయలు చేసి చూపిస్తారు కదా, ఆ టైంలో ఇన్వెస్ట్ చేస్తే ప్రాబ్లం. బట్ దే డిస్కౌంటెడ్ రైట్ నౌ. ఓకే, సో లెట్ మీ ఓపెన్ ద చార్ట్. టిటాగ్రా, and moreover they are showing the results. Okay, so at that time what happened, government spending is there, okay, government backup was there at the time. It's so hyped, okay, 1900, and right now it's available at decent discount, right? Who want to leave these companies? 60% discount, at least right now 50% discount. Okay, this is good. And check with, before buying anything, check with basic checklist like always go with
ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, కంపేర్ ద ప్రైస్ ఎర్నింగ్ రేషియో అనే దాన్ని కంపేర్ చేయండి విత్ పీర్స్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇండస్ట్రీ. నెక్స్ట్ వచ్చేసరికి క్వార్టర్లీ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ కొద్ది ఫ్లక్చువేషన్స్ ఉన్నాయి, బట్ స్టిల్ ఇట్ ఈస్ గుడ్ అనమాట. దే ఆర్ మేకింగ్ కంటిన్యూస్ ప్రోగ్రెస్. ఇక్కడ కొద్దిగా తగ్గింది, బట్ ప్రైస్ కూడా చాలా డిస్కౌంట్ అయిపోయింది. దట్ ఈస్ గుడ్. ఓకే సార్, అండ్ దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్. అండ్ చెక్ విత్ అదర్ ఇండికేటర్స్, అండ్ దెర్ ఈజ్ అ డైవర్జెన్స్. ఇక్కడ డైవర్జెన్స్ ఉంది. ఓకే, అండ్ బ్రేక్అవుట్ హ్యాపెండ్. దిస్ ఇస్ గుడ్. అండ్ చెక్ విత్ వాల్యూమ్స్. సో అక్కడక్కడ వాల్యూమ్స్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాయి. రైట్, బయింగ్ సైడ్. One can buy and dip. This is the retest level also. We can try and matter at retest levels. Okay అండి, ఇంకా IRFC చూద్దాం. IRFC యాక్చువల్గా ఈ జోన్ వెరీ ఇంపార్టెంట్ జోన్. దిస్ జోన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ జోన్ అనమాట. ఈ జోన్కి వచ్చిందా కళ్ళు మూసుకొని బై చేయొచ్చు అని చెప్పేసి అప్పుడు డ్రా చేసి పెట్టుకున్నాం, బట్ అన్ఫార్చునేట్లీ రాలేదు. ఓకే, బట్ ఫైన్. అట్ దీస్ వాల్యుయేషన్స్ ఏంటంటే మనం టెక్నికల్గా అయితే మనకు ఒక మంచి బ్రేక్అవుట్ అయితే జరిగింది, అండ్ సెంటిమెంట్ కూడా పాజిటివ్గా ఉంది కాబట్టి దట్ విల్ బి యాడెడ్ అడ్వాంటేజ్. దిస్ ఇస్ అ గుడ్. క్లియర్. అండ్ మోరోవర్ ఏంటంటే ఇవి ప్రోగ్రెస్లో ఉన్నాయి, రిజల్ట్స్ చూపిస్తున్నాయి. ఓకే, బ్లైండ్గా మనం వెళ్ళి బై చేయొద్దు, కంపెనీ రిజల్ట్స్ ఇస్తుందా లేదా. ఎందుకంటే వరస్ట్ కేస్ సిచ్యువేషన్లో రిజల్ట్స్ అనేది డ్రైవ్ చేస్తాయి. రిజల్ట్స్ ఆర్ ద ఫ్యూల్ అనమాట. ఓకే, సో ఎప్పుడైతే మార్కెట్ అనేది బులిష్లో ఉంటుందో, మార్కెట్ బులిష్లో ఉన్నప్పుడు ఏంటంటే చిన్న స్టాక్స్ అంటే ఫండమెంటల్గా వీక్గా ఉన్న స్టాక్స్ కూడా పెరగటం స్టార్ట్ చేస్తాయి. బట్ ఎప్పుడైతే టఫ్ సిచ్యువేషన్ వస్తుందో, లైక్ ఎకానమీ ఇబ్బంది పడుతుందో, స్టిల్ ఏంటంటే క్వాలిటీ కంపెనీస్ ఏవైతే ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తున్నాయి ఆ కంపెనీస్ ఏంటంటే లెస్ ఇంపాక్ట్ అవుతాయి. ఈవెన్ ఒకవేళ ఇంపాక్ట్ అయినా తొందరగా బౌన్స్ అవుతాయి. గుర్తుపెట్టుకోండి, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ద రీజన్ ఐఎమ్ ఆల్వేసింగ్ ఏంటంటే ఎప్పుడు కూడా మనం రిజల్ట్స్ ఎలా ఉన్నాయనేది బేసిక్గా మనం చెక్ చేసుకోవాలి. ఓకే, అది లేదనుకోండి దాన్ని ఏంటంటే అది మనం షార్ట్ టర్మ్లో వెళ్ళాలా, కొద్దిగా ప్రాఫిట్ వస్తే బయటకు వచ్చేయాలి. క్లియర్, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. బ్రో, క్రూడ్ ఆయిల్ పెరిగే స్టాక్స్ ఏంటి? యాక్చువల్గా ఏంటంటే సార్, ఇక్కడ మన ఇండియన్ ఆయిల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో దానికి కొన్ని డైరెక్ట్గా లింక్ ఉండాలి, బట్ ఏంటంటే సబ్సిడీ కొన్నిసార్లు గవర్నమెంట్ బేర్ చేస్తుంది. ఓకే, సో ఇవి ఇంటర్గా కొన్ని ప్రాసెస్లు ఉంటాయన్నమాట. అందుకని జనరల్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ పెరిగినాయి అనుకోండి, మన ఆయిల్ ఇండియా కంపెనీ అదే ఆయిల్ని ప్రొడ్యూస్ చేసే, సేల్ చేసే, రీసేల్ చేసే ఇవి ఉన్నాయి కదా, ఆ కంపెనీలు ఏంటంటే టెంపరీ ప్రెషర్లోకి వెళ్తాయి. బట్ వాళ్ళు ప్రైస్ని హైక్ చేశారనుకోండి, దెన్ ఏంటంటే అది ప్లస్ అవుతుంది అనమాట. ఓకే, ఇది కొంచెం ట్రిక్కీగా ఉంటుంది, డైరెక్ట్ లింక్ ఉండదు. జనరల్ క్రూడ్ ఆయిల్ తగ్గితేనే ఇండియాకి మంచిది. లైక్ ఏషియన్ పెయింట్స్ ఉంది, వాళ్ళు కంప్లీట్గా ఏంటంటే క్రూడ్ ఆయిల్ యూజ్ చేస్తారు. క్రూడ్ ఆయిల్ తక్కువ వచ్చిందనుకోండి వాళ్ళకి మార్జిన్స్ ఉంటాయన్నమాట. నెగిటివ్గా ఇంపాక్ట్ అయ్యే కంపెనీలు ఎక్కువగా ఉంటాయి, కానీ ప్రాబ్లీ కొన్ని కంపెనీలు ఉంటాయి ఇది వాటిని ప్రాసెస్ చేసి సంథింగ్ అలాగా. బట్ 90% ఏంటంటే మన క్రూడ్ ఆయిల్ తగ్గితే పాజిటివ్గా ఉంటుంది ఇండియన్ మార్కెట్స్ మీద. ఓకే సార్, రాజేంద్ర గారు. వరుణ్ బెవరేజ్. ఓకే, వరుణ్ బెవరేజెస్ ఐ థింక్ క్యాంపా దీనికి కాంపిటీటరా అనుకుంటున్నా నేను. యాక్చువల్గా దిస్ ఇస్ అ వెరీ గుడ్ కంపెనీ. పెప్సికో వీళ్ళతో ఉంది కదా ఇది, అదేనా ఇది? యా, బట్ ఐ థింక్ కాంపిటీటర్స్ వచ్చారు.
PepsiCo since okay, Varun Beverages Limited also has been associated with PepsiCo. So this is a good company, there is no doubt. But competition అనేది వా వాట్ ఏ రిజల్ట్ యా క్యా హువా, నెట్ ప్రాఫిట్ ఏకంగా 730 కోట్లు. అదర్ ఇన్కమ్ ఏమైనా యాడ్ అయిందా? ఇది చెక్ చేయండి ఎప్పుడైనా సరే. సూపర్ రిజల్ట్స్ ఇచ్చింది, దీన్ని మనం రెడార్లో పెట్టాల్సిందే డెఫినెట్గా. కంపెనీ రెడ్యూస్ చేసింది డెట్ని, సూపర్ కంపెనీ. ఐ థింక్ క్యాంపా హోమ్ మేడ్, ఐ మీన్ ఇండియా బ్రాండ్ అనేది కాంపిటీషన్లో ఉంది. ఓకే, ఇటువంటివి డిస్కౌంట్ అయినప్పుడు మనం తీసుకోవచ్చు. కొద్దిగా ప్రెషర్లో ఉంది ప్రస్తుతానికైతే. ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ సార్. ఓకే, కొద్దిగా ప్రెషర్లో ఉంది. బట్ ఇటువంటి వాటిని మనం డిప్లోనే బై చేసుకోవాలి, బ్రేక్అవుట్లు వద్దు. నేను ఒక లెవెల్ చెప్తున్నా చూడండి, దిస్ ఈజ్ వెరీ గుడ్ లెవెల్ అనమాట. ఈ లెవెల్కి వస్తే బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు. కానీ వస్తుందా అంటే చెప్పలేం, రావచ్చు, పాసిబిలిటీస్ ఉన్నాయి. చిన్నగా డౌన్ ట్రెండ్లో ఉంది కాబట్టి. యా, అది భాషాబాయ్. ఈ కంపారిజన్ అయితే నేను క్లియర్గా తెలీదు, నాకు అనిపించింది కాంపిటేటర్స్ ఉన్నారు అని చెప్పేసి. ఒకసారి మనం అథెంటిక్గా వెరిఫై చేయాల్సి ఉంటుంది. ఇంగ్లీష్ ప్లీజ్, సబ్ టైటిల్స్ ఆర్ నాట్ షోన్. వాట్స్ రాంగ్? యా ష్యూర్ విజయ్ సార్. Trading is good or bad? I am losing. Is there any course, sir? Trading, it's a bad. Trading is bad. Okay, దాని గురించి ఎక్కువ రీసెర్చ్ చేయక్కర్లేదు. ట్రేడింగ్ ఈజ్ బ్యాడ్. సో యూ స్టార్ట్ ఇన్వెస్టింగ్ ఇన్ క్వాలిటీ స్టాక్స్, ట్రై టు స్విచ్ టు స్వింగ్ ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్, దట్ ఈస్ ద బెస్ట్. ఓకే, ఓపెన్గా చెప్పేస్తున్నాను. నేహామృత, ఓకే, నేహామృత కరెక్టా సుబ్బు గారు? రైట్ సార్. మీరు చక్కగా స్వింగ్ ట్రేడింగ్ చేసుకోండి, మంచి బ్రేక్అవుట్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనం టిటాగ్రా కానీ, అఫ్కోర్స్ అది స్టూడెంట్స్తో షేర్ చేశా. ఓకే ఫైన్. సో మన మెడ్ ప్లస్ షేర్ చేసుకున్నాం, పెరిగింది. పెరగలేదనుకో మీరు హోల్డ్ చేసుకోండి 2-3 days, 1 month. ఓకే, మన డబ్బులు మన దగ్గరే ఉంటాయి కదా. అలాగే నేను చాలా హోల్డ్ చేశా. ఓకే, సో ఇప్పుడు అవి రిజల్ట్స్ ఇస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. నేను నిజంగా 40%, 50% ఎప్పుడు తీసుకోవాలా, ఎందుకంటే అంత ట్రేడింగ్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉండేవాడిని, టైము, మనీ అంతా. బట్ వై వీ కాంట్ ఇన్వెస్ట్ అని చెప్పేసి లాస్ వచ్చినా భరించడం, వెయిట్ చేయడం, ఇవి కొన్ని పేషెన్సీ థింగ్స్ అనేది చాలా చేంజ్ చేసినాయి. ఐ ఫీల్ వెరీ కంఫర్టబుల్ విత్ ఇన్వెస్టింగ్ అనమాట. ఓకే, బట్ డూ సమ్ రీసెర్చ్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ఇన్ ఎనీ కంపెనీ. ఫారెక్స్ ఇల్లీగల్ ఏం లేదు సార్, బట్ ప్లాట్ఫామ్ చూసుకోండి, లీగలే. ఓకే, బట్ ప్లాట్ఫామ్స్ ఇల్లీగల్ ఉన్నాయి. యా, నో ప్రాబ్లం బ్రో. రాజేంద్ర గారు, అదర్ ఇన్కమ్ అంటే ఏంటి సార్? అదర్ ఇన్కమ్ అంటే ఒక కంపెనీ మెయిన్ బిజినెస్ ఏదైతే ఉందో ఆ బిజినెస్ కాకుండా ఇంకా వేరే వేరే డబ్బులు వస్తూ ఉంటాయి. ఇప్పుడు టీసీఎస్ ఏం చేసింది, మనం బ్యాలెన్స్ షీట్ వీడియో చేసుకున్నప్పుడు టీసీఎస్కి 44,000 కోట్లు వచ్చింది. అంటే రఫ్గా చెప్తున్నాను. ఒక 1000 కోట్లు బయట నుంచి వచ్చింది. అంటే వాళ్ళు ఏంటంటే చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటారు, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ కూడా చేస్తాయి అన్నమాట కొన్ని కంపెనీలు, అట్లా సో అదైతే పర్లేదు. కానీ ఒక్కోసారి ఏంటంటే వాళ్ళు అప్పుల్లో ఉండి అక్కడ ఉన్న ల్యాండ్, వాళ్ళ మెషినరీ సేల్ చేసేసారనుకోండి, ఆ ఇన్కమ్ కూడా మనకి దీంట్లో చూపించింది అనుకోండి నెట్ ప్రాఫిట్లో. అప్పుడు మనం ఇంత సడన్గా పెరిగిందంటే కంపెనీ మంచిది అనుకుంటాం. బట్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చిందంటే వాళ్ళు అక్కడ ల్యాండ్ సెల్ చేసుకోవడం కానీ, మిషనరీ అమ్మేసుకోవడం కానీ ఇట్లా చేస్తారనమాట. దాన్నే అదర్ ఇన్కమ్. దాంట్లో చాలా కేటగిరీస్ ఉంటాయి సార్ అదర్ ఇన్కమ్లో. ఓకే, అది చెక్ చేయండి. ఇప్పుడు ఒక 100 crores ఇచ్చింది కంపెనీ ప్రాఫిట్, దాంట్లో 5 కోట్లు, 4 కోట్లు, 3 కోట్లు, దట్ ఈజ్ ఓకే. బట్ సడన్గా 100 కోట్లు, 80 కోట్లు, 70 కోట్లు అదర్ ఇన్కమ్ ఉందంటే డెఫినెట్గా అదర్ ఇన్కమ్ ఎక్కడి నుంచి వచ్చింది. ఓకే, ఇది మనం చెక్ చేసుకోవాలి. ఓకే, సోలానా
సార్ ఈ లెవెల్ దాటేదాకా బుల్లిషే సార్. ఓకే, ఈ లెవెల్ దాటింది అంటేనే మనకు బేరిష్ అవుతుంది. ఇక్కడ ఏం జరిగిందంటే మనకి పైకి వెళ్ళిన తర్వాత కన్సోలిడేషన్ తీసుకుంటుంది. ఓకే, దీన్ని మనం సెల్లింగ్ అనుకోకూడదు. బట్ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిందనుకోండి, దెన్ ఏంటంటే వీళ్ళు బుల్స్ భయపడుతున్నారు, ఎగ్జిట్ అయిపోతున్నారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు ఇది డైలీలో. సో చూద్దాం 15 మినిట్స్ వీటిలో ఏదన్నా. సో కొద్దిగా ఇక్కడ ఒక ప్యాటర్న్ కనిపిస్తుంది, షార్ట్ చేసుకోవచ్చు సార్ స్మాల్ రిస్క్ తీసుకొని. ఓకే, బట్ ఎనీహౌ మనకి దీస్ ఆర్ ద ఇమీడియట్స్ జోన్ అనమాట. ఇది నెక్స్ట్ మనకి ఇదంతా కూడా జోన్ కిందకు వస్తుంది. షార్ట్ టర్మ్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది, బట్ బ్రాడర్ పిక్చర్ అనేది ట్రెండ్ మనకి బుల్లిష్గానే ఉంది. ఎవ్రీ డిప్ బాయింగ్ ఆపర్చునిటీ. ఓకే, యా, ఇది ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయింది. సో రిస్క్ తీసుకుంటే ఇక్కడ స్టాప్ లాస్, లేదంటే ఇది మ్యాక్స్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఇది టార్గెట్ పెట్టేసుకోవచ్చు. క్లియర్ సార్? యా, ప్రస్తుతం షార్ట్ టర్మ్ బుల్లిష్ బిగ్గర్ పిక్చర్లో, షార్ట్ టర్మ్ బేరిష్ బిగ్గర్ పిక్చర్లో బుల్లిష్గా ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, ఈ లెవెల్ చూడండి ఇది, ఎందుకంటే దీన్ని మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. బ్రేక్అవుట్ అయితే థింగ్స్ విల్ చేంజ్ అనమాట. ఇక్కడ చూడండి మనకి ఒక బ్రాడర్ పిక్చర్లో హెడ్ అండ్ షోల్డర్ లాగా అనిపిస్తుంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, దెన్ మనం కొంచెం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు స్వింగ్లో. ఒకవేళ మీరు ట్రేడింగ్ చేయాలనుకుంటే ఆప్షన్స్ సెల్లింగ్ చేసుకోండి, లేదు అంటే ఆప్షన్స్ స్ప్రెడ్ చేసుకోండి అండ్ స్వింగ్ ట్రేడింగ్ చేయండి, లేదంటే ఇన్వెస్ట్మెంట్ చేయండి. దట్ విల్ బీ వెరీ గుడ్. శ్రీనివాస్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, వెల్కమ్. ఐసిఐసిఐ బ్యాంక్ మనం ఒక స్ప్రెడ్ ఈరోజు షేర్ చేసుకున్నాం. ఒక్క నిమిషం, నేను లాగిన్ అవుతున్నా. దిస్ ఈజ్ యాక్సిస్ బ్యాంక్ స్ప్రెడ్. సో ఏంటంటే బులిష్ వ్యూలో ఉన్నాం అండ్ ఇది పొజిషన్ రైట్ నౌ. మంచి హైలో ట్రేడ్ అవుతుంది, సెల్లర్స్ లేరు. చూసారా? ఇప్పుడు ఎవరు భయపడరు, ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పొజిషన్స్ ఉన్నాయనుకోండి ఐసిఐసిఐ బ్యాంక్లో, నేను భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నాకు ఆబ్వియస్గా ఇక్కడెక్కడో బై చేసి ఉంటాను. ఆల్ టైమ్ హైలో అయితే ఎవరు బై చేయరు కదా. ఓకే, ఐ మీన్ టు సే ఆ రోజు బై చేస్తే ఓకే, మనం ఎక్కడో బై చేసాం, హైలో ఉంది, హ్యాపీ, వీ ఫీల్ వెరీ హ్యాపీ, లెట్ ఇట్ రన్. ఓకే, సప్లై ఉండదు. సో ఇక్కడ ప్రైస్ యాక్షన్ అబ్జర్వ్ చేస్తే బయర్ వచ్చాడు, సెల్లర్ వచ్చాడు, బయర్ వచ్చాడు. సో స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ 1415 దగ్గర, 50 దగ్గర. ఓకే, ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది అనుకోండి, మనకి ఈజీగా 2 to 5% అనేది రావడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకని నేనేం చేశానంటే ఈరోజు స్ప్రెడ్ షేర్ చేశాను. చూసారో చూడలేదో మన టెలిగ్రామ్లో మనం ఒక కాల్ ఆప్షన్ బై చేసాం. బట్ మనకు తెలుసు ఇటువంటివి జరుగుతూ ఉంటాయని. ఏంటి, సైడ్ వేస్కి వెళ్ళటం, కొద్దిగా పుల్ బ్యాక్ జరగడం, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, మనం ఎంత అనాలిసిస్ చేసినా జరుగుతూ ఉంటాయి. అందుకని ఏం చేసాం, తెలియగా మనం ఎనదర్ కాల్ని ఏం చేసాం, సెల్ చేసాం. ఓకే, సో దానివల్ల 300 ప్రాఫిట్ వచ్చింది. ఇది దాంట్లో మనం బై చేసిన దాంట్లో 420 లాస్ వచ్చింది. మొత్తం మీద టోటల్గా మనకు 100 రూపాయలే లాస్ ఉంది, లేదంటే 420 లాస్ ఉండేది. ఓకే, ఫైన్. దిస్ ఈజ్ ఏంటంటే వే ఆఫ్ డీలింగ్ ద సిచ్యువేషన్స్ అనమాట. ఓకే సార్. ఓకే, ఇంకా యాక్చువల్గా ఈరోజు కన్ను నొప్పిగా ఉంది, ఏదో పడింది, బట్ రోజు పెడుతున్నాం కదా మనం సరదాగా. స్ప్రెడ్కి ఎంత అవసరం అవుతుంది సార్ ఇది, విచ్ రిక్వైర్స్ అరౌండ్ 50-60K.
అప్ టు 70K కూడా ఉంటుంది. హాయ్ మేడం గారు, ఆదిలక్ష్మి గారు, గుడ్ ఈవినింగ్. మధుమంజు గారు, తిన్నాను మేడం, మీరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్. యా, స్ప్రెడ్, హౌ టు ప్లే స్ప్రెడ్. సి ద వ్యూ అనేది ఇంపార్టెంట్. సో వెరీ బేసిక్గా నేను తీసుకుని చెప్తున్నాను. మన వ్యూ బుల్లిష్. మనం ఏం చేస్తాం, సింపుల్ కాల్ బై చేస్తాం. ఓకే, దాని తర్వాత ఇక్కడున్న కాల్ బై చేసి ఎనదర్ కాల్ని సెల్ చేస్తాం. ఇక్కడ కాల్ ఎందుకు బై చేసామంటే మన వ్యూ బుల్లిష్. ఇక్కడ కాల్ ఎందుకు సెల్ చేసామంటే మనకి దీనికి ఏదన్నా పుల్ బ్యాక్ జరిగినా దీంట్లో లాస్ని కవర్ చేస్తాం. కొంత వాటికి కంప్లీట్గా 100% ప్రొటెక్ట్ చేస్తే మనకి ఉపయోగం ఉండదు. ఎందుకంటే ఇక్కడ వచ్చిన ప్రాఫిట్ అక్కడ లాస్ వస్తుంది, ఇక్కడ వచ్చిన లాస్ అక్కడ ప్రాఫిట్ వస్తుంది. బట్ కొంత క్వశ్చన్ అనమాట ఇది. రైట్, అంతే, మనం అదే తీసుకున్నాం. బై చేసాం. ఇది 1460 కాలు. ఎక్కడుంది ప్రైస్, ఎక్కడుంది? మార్నింగ్ 1460 దగ్గర ఉంది అప్రాక్సిమేట్గా. ఓకేనా, ఒక 5 రూపాయలు అటు ఇటు ఎట్ ద మనీ దగ్గర మనం కాలు బై చేసాం. రైట్, ఎంత ఉంది అప్పుడు? 16 రూపాయల 95 పైసలు ఉంది. ఇప్పుడు ఎంత ఉంది? 16 రూపాయల 35 పైసలు ఉంది. లాస్ ఎంత వచ్చింది? 420 వచ్చింది. బట్ నేనేం చేశాను, స్ప్రెడ్ తీసుకున్నా. 1480 అంటే 20 పాయింట్స్ పైకి వెళ్ళి ఒక కాల్ని సెల్ చేశా 9 రూపాయలది. ఇప్పుడు ఎంత ఉంది? 8 రూపాయల 55 పైసలు ఉంది. దీంట్లో ఎంత ప్రాఫిట్ వచ్చింది? 315. టోటల్గా మనకు ఎంత లాస్ వచ్చింది? 105 రూపాయలు. బట్ ఒక్కసారి మార్కెట్ అనేది ఇది మూవ్ అయింది అనుకోండి, మనకి ఈ స్మాల్ లాస్ అనేది వెళ్ళిపోయి ప్రాఫిట్ అనేది రావడం జరుగుతుంది. ఈ కేసులో మ్యాక్స్ ప్రాఫిట్ మనకి 8500 రావచ్చు. మ్యాక్స్ లాస్ వచ్చేసరికి ఒకవేళ ఈ స్ప్రెడ్ని మనం మర్చిపోయాం అనుకోండి 5420, ఏది మనకి ఎగెనిస్ట్గా వెళితే. ఓకే, దీంట్లో మనకి 47,000 రూపాయలు అనేది, అంటే రఫ్గా 45,000 నుంచి 50,000 అనేది మనకు అవసరం అవుతుంది. సింపుల్. ఓకే సార్. కుమార్, హలో బ్రో, హౌ ఆర్ యూ? బాగున్నారా? సెన్సిబుల్లో ఓఐ డేటాని ఎలా చూడాలి? యా, ద బెస్ట్ డిమాట్ యాప్. బెస్ట్ ధన్ బాగానే ఉంటుంది. మన రెఫరల్ అకౌంట్ ద్వారా ఓపెన్ చేయండి, మనకి బాగుంటుంది, మీకేం ప్రాబ్లం ఉండదు. నేను కూడా అదే యూజ్ చేస్తాను ట్రేడింగ్ పర్పస్. యా, గ్రో బాగానే ఉంటుంది, యూజ్ చేసుకోండి. ఓకే, నో ప్రాబ్లం, దట్ ఈస్ గుడ్. ఓకే అండి, ఇంకా గ్రేట్. ఇంకేమైనా మిస్ అయ్యా మనం? ఏమైనా పాయింట్స్ టు డిస్కస్? సిమెన్స్ లిమిటెడ్ స్ట్రాంగ్ కన్సాలిడేషన్, కాల్ ఆప్షన్ ట్రై చేయొచ్చా? ఇఫ్ వీకెండ్లో యూఎస్ ఇండియా ట్రేడ్ డీల్ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటే నెక్స్ట్ మూవ్ కూడా అప్ మూవ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ న్యూస్ స్టిల్ అప్పర్ లెగ్స్? యా, ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్కి సపోర్ట్ ఇస్తున్నాం మేడం ప్రస్తుతానికి. అండ్ ఆప్షన్ బయింగ్ కొద్దిగా ప్రోగ్రెస్లో ఉంది. ఓకే, ఐ విల్ లెట్ యూ నో వన్స్ వీఆర్ రెడీ. ఓకే, సిమెన్స్ లిమిటెడా? సిమెన్స్ లిమిటెడ్ సూపర్గా ఉంది. వీక్లీలో, డైలీలో కూడా బాగానే ఉంది. బట్ బ్రేక్అవుట్ అయితే అవ్వలేదండి. ఇక్కడ స్ట్రగుల్ అవుతుంది, కొద్దిగా పుల్ బ్యాక్ వస్తుంది, గమనించండి. ఒకవేళ ఇక్కడ మీరు అలర్ట్ పెట్టేసుకోండి. ఇప్పుడు శ్రీనివాస్ గారు అలర్ట్ ఇక్కడ పెట్టేసేసి వెంటనే వచ్చినప్పుడు మీరు
వాల్యూమ్తో వచ్చేసింది అనుకోండి, అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, గుడ్ లెవెల్ ఇది. బట్ ఏం జరుగుతుందంటే కొద్దిగా రిట్రేస్మెంట్ కూడా పాసిబిలిటీస్ ఉన్నాయి కాబట్టి వచ్చినప్పుడు అప్పుడు దాన్ని ఏంటంటే మీకు ప్రీమియమ్స్ తగ్గి ఉంటాయి కాబట్టి అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, ఎనీహౌ ఇది లాంగ్ అక్యుములేషన్ కూడా జరిగింది. ఈ లెవెల్ దగ్గర మీరు అలర్ట్ పెట్టుకొని అటెంప్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆ రోజు హీరో మోటార్ కార్ప్ కూడా డోజీ ఫార్మేషన్ జరిగింది. డైలీలో చూడండి డోజీ వచ్చిందా, హై బ్రేక్అవుట్ అయింది విత్ గ్రేట్ వాల్యూమ్. చూడండి 15 minutes క్యాండిల్, మీరు ఈవెన్ 5 minutes అని చెక్ చేసుకోవచ్చు. మంచి రిస్క్ స్మాల్ రిస్క్, కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకుంటే బ్యూటిఫుల్. సేమ్ ప్యాటర్న్ అయితే సిమెన్స్లో ఆల్మోస్ట్ కనిపిస్తుంది నాకు. నిఫ్టీ నెక్స్ట్ వీక్ ఎలా ఉంటుంది అంటారు? బుల్లిషా బెరిషా? బుల్లిషే సార్, బుల్లిషే. ఓకే, నెక్స్ట్ వీక్ కూడా బుల్లిషే. చూడండి ఇక్కడ ఒక జోన్ క్రియేట్ చేస్తారు. ఇప్పుడు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడు కూడా ఏదో జోన్ క్రియేట్ అయింది, ఈ జోన్లోనే ఆడుతూ ఉంటాడు ఇలా ఇలా ఇలా. ఓకే, వన్స్ జోన్ బ్రేక్ అయితేనే మనకి కిందకు వస్తాడు, అప్పటిదాకా బుల్లిషే. ఓకే, చూడండి ఈరోజు 1 hourలో చూస్తే ఈ ప్రీవియస్ సపోర్ట్ తీసుకొని పైకి వెళ్ళాడు. ఓకే, ఈ లెవెల్ అనేది దాటింది అనుకోండి, అంటే ఒక రకంగా 25 అనేది కీ లెవెల్ లాగా ప్లే చేస్తున్నారు. ఈరోజు చాలా డిఫెండ్ చేసి చాలా టగ్ ఆఫ్ వార్ జరిగింది ఇద్దరి మధ్య, టగ్ ఆఫ్ వార్, రైట్. సో 25 లెవెల్ అనేది చాలా క్రూషియల్గా పెట్టారు. సో ఎనీహౌ ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఈ కీ లెవెల్స్ రావడానికి ఆస్కారం ఉంది. సో ప్రస్తుతం అయితే బేరిష్గా అయితే లేము సార్. ఓకేనా, క్లియర్ నా వైపు నుంచి. ఐ మీన్ అప్పర్ మూవ్ ఇన్ నిఫ్టీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఎనీ న్యూస్. ఎస్ సార్, పాజిటివ్గానే ఉంది. న్యూస్ ఉన్నా లేకపోయినా పాజిటివ్గానే ఉంది, పాజిటివ్గానే మూవ్ అవుతుంది. న్యూస్ అంటే మరీ బ్యాడ్ ఇంపాక్ట్ ఉంటేనే నెగిటివ్గా వెళ్తుంది, కానీ చిన్న చిన్న న్యూస్కి పెద్దగా నెగిటివ్గా రియాక్ట్ అయ్యే సిచ్యువేషన్ అయితే కనపడట్లేదు. కేకేసి ఫోటోగ్రఫీ, హలో అండి. మొబిక్విక్ చెప్పాను సార్, హోల్డ్ చేయొచ్చు, మీరు నిశ్చింతగా హోల్డ్ చేయొచ్చు. ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే చెప్పండి. ఓకే, ఎందుకంటే నేను అన్నీ ట్రాక్ చేయలేను కాబట్టి ఏమన్నా న్యూస్ కానీ నెగిటివ్గా ఏమైనా చదివినా మీరు విన్నా చెప్పండి. బట్ గుడ్ కంపెనీ టు హోల్డ్. ఓకే, పిఎన్బి ఆల్సో గుడ్ అండి, యూ కెన్ బై అండ్ హోల్డ్. మధుమంజు గారు, యా. పంజాబ్ నేషన్, యా, ఇట్స్ ఎ గుడ్ హోల్డ్ చేయండి. హీరో మోటార్ కప్ప, హీరో మోటార్ కంపెనీయా? ఓకే, కప్ అని ఉంది. హీరో మోటార్ కార్పా? ఓకే, రైట్ అర్థమైంది. అది ఈ థీమ్ నడుస్తుంది కదా ఇప్పుడు. 2 వీలర్స్కి బాగానే ఉంది డిమాండ్. సో మాన్సూన్ నడుస్తుంది కాబట్టి విచ్ ఈస్ ఎ పాజిటివ్ ఫ్యాక్టర్ ప్రస్తుతానికి. ఓకే, అందుకని 2 వీలర్స్ పాజిటివ్గా ట్రెండింగ్ అవుతూ ఉన్నాయి. క్రూడ్ ఆయిల్ బుల్లిష్ సార్. ఇప్పుడే స్టార్ట్ అయింది సార్ ఆర్వీఎన్ఎల్, డోంట్ వరీ శివ గారు. ఓకే, హోల్డ్ చేయండి, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది ర్యాలీ పిఎస్యూల్లో. ఎందుకంటే ఇప్పటిదాకా డ్యామేజ్ చేశారు, చేయాల్సిందంతా అయిపోయింది, కిందకి తీసుకొచ్చారు. ఇంక అంతకంటే వెళ్ళలేదు, ఎందుకంటే వాల్యుయేషన్స్ కూడా ఉంటాయి ఒక కంపెనీకి. సో జస్ట్ నౌ దే స్టార్టెడ్ అనమాట, దే బోర్న్ బేబీ ఫ్రెష్లీ. ఓకే, రైట్. ఎఫ్ఎంసీజీ విశాల్ మ్యాట్ గుడ్ కంపెనీయే, బట్ ఇవి కొంచెం సిక్లికల్ ఉంటాయి. విశాల్ మెగా మార్ట్, ఆ టైంలో ఇక్కడ బై చేయమని చెప్పాను నేను. ఓకే,
దిస్ ఈజ్ ద స్ట్రాంగ్ సపోర్ట్ ఏరియా. ఓకే, ఎనీహౌ ఐపీఓ ప్రైస్ అయితే బ్రేక్అవుట్ అయింది మనకి. పుల్ బ్యాక్లోనే యాడ్ చేయండి అండి, హైలో చేయొద్దు. నేను లెవెల్స్ అనేది మెన్షన్ చేస్తున్నాను, దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, ఇది ఇంపార్టెంట్ సపోర్టు. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంపార్టెంట్ సపోర్ట్. ఓకే, కొద్దిగా డిస్కౌంట్ అవుతుంది, అయినప్పుడు మీరు యాడ్ చేసుకోవచ్చు. శేషు గారు రిప్లై ఇచ్చాను, ఏం అడిగారు మీరు? శేషు గారు ఏం మిస్ అయ్యా నేను? సార్ ఫండింగ్ అకౌంట్ గుడ్ ఆర్ బ్యాడ్? సార్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. అది కత్తికి రెండు వైపులా పదును ఉంటుంది. ఓకే, సో ఫోన్ ఈజ్ గుడ్ ఆర్ బ్యాడ్ అన్నట్టే ఉంటుంది అనమాట. సో కరెక్ట్గా దాన్ని మనం యూస్ చేసుకున్నాం అనుకోండి, ఫోన్ క్యాన్ హెల్ప్ అనమాట. ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఉంటుంది, మనం ఎవరితో మాట్లాడుకోవచ్చు, మన వర్క్ చేసుకోవచ్చు. బట్ దాన్ని మనం కరెక్ట్గా యూటిలైజ్ చేయలేదనుకోండి, గేమింగ్ ఆడుతూ అలా టైం స్పెండ్ చేసామంటే విచ్ ఇస్ యూస్లెస్. లైక్ వైజ్ ఏంటంటే ఫండింగ్ అనే దాంట్లో కరెక్ట్గా మనం క్వాలిటీ స్టాక్ని ఇన్వెస్ట్ చేసుకొని రైట్ టైంలో పట్టుకున్నామంటే మనకి మల్టిపుల్ రిటర్న్స్ వస్తాయి. సింపుల్. ఇప్పుడు టిటాగ్రా ఈరోజు పెరిగింది, ఓకే, అది బాగుంది, బ్రేక్అవుట్ అయింది. సమయానికి నా దగ్గర తక్కువ అమౌంట్ ఉంది, ఒక 5,000 10,000 ఉన్నాయి. ఇంకొంచెం ఎక్కువ ఉంటే ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటాం, ఎందుకంటే ఇప్పుడే బ్రేక్అవుట్ అయింది. అది కంటిన్యూ అయింది అనుకోండి, నాకు మంచి లాభాలు వస్తాయి. అదేవిధంగా అది తగ్గిపోయింది అనుకోండి, నష్టాలు కూడా అలాగే మల్టిప్లై అవుతాయి అనమాట. ఇట్స్ డబుల్ సైడెడ్ ఎడ్జ్, స్వాడ్ అంటాం. ఓకే, సో యూ కెన్ అండర్స్టాండ్. మంచి క్వాలిటీ కంపెనీస్ ఉన్నాయి, ఇప్పుడు నేను ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని అనిపిస్తే మీరు తీసుకోండి. ఓకే, దట్ ఈస్ గుడ్, యూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. క్లియర్ సార్? ఎందుకంటే దట్ ఈజ్ నాట్ స్టాటిక్ అనమాట. దీనివల్ల నష్టాలు ఉన్నాయి, దీనివల్ల ఇలా ఉంటుందని చెప్పలేము. ఎందుకంటే కరెక్ట్గా యూజ్ చేసుకున్నారు అనుకో. నేను చెప్పా కదా, మా మిత్రుడు తీసుకున్నారు, హీ మేడ్ గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ. ఎందుకంటే రిస్క్ తీసుకున్నాడు ఆ టైంలో. మన ధన్ అకౌంట్ రెఫర్ చేశాను నేను తీసుకుంటా అన్నారు, తీసుకోమన్నాను, తీసుకున్నాడు. హీ మేడ్ ఏంటంటే గుడ్ అమౌంట్ ఆఫ్ మనీ అవుట్ ఆఫ్ దట్ లేవరేజ్ మార్జిన్ ట్రేడింగ్ ఫండ్. కానీ మనం నిఫ్టీ ఎక్కడో 2014లో ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి, ఐ మీన్ హైలో ఉన్నప్పుడు, దెన్ ఇట్స్ ఎ బ్యాడ్ డెసిషన్. ఇక్కడ ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేస్తే ఏమైందంటే హైలో ఉన్నప్పుడు అది వర్త్లెస్ అనమాట. ఓకేనా సార్? ఇక్కడ ఉన్నప్పుడు మనం యూజ్ చేసుకున్నాం అనుకోండి, బట్ ఎప్పుడైతే మనకి మార్కెట్ ఆపర్చునిటీస్ అనేది ఇస్తాయో ఆ టైంలో దాన్ని కరెక్ట్గా యూజ్ చేసుకుంటే మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. యా, విశాల్ మార్ట్ ఈజ్ గుడ్ అండి, యూ కెన్ హోల్డ్. ఓకే, యా, పిఎఫ్సి ఇవేంటంటే కొద్దిగా స్లోగా ఉంటాయి, బట్ ర్యాలీ స్టార్ట్ చేసినాయి అంటే మనకి ఈజీగా 20% నుంచి 100% రిటర్న్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. ఎందుకంటే వీటిలో తొందర కదలిక రావు. ఏది మీరు చెప్పినట్టు పిఎఫ్సి కానీ ఏదో అట్లా హెవీ వాల్యూమ్స్తో ట్రేడ్ అవుతుంటాయి కానీ మూమెంట్స్ ఉండవు. బట్ వన్స్ క్లియర్ ట్రేడ్ స్టార్ట్ అయిందంటే ఈజీగా 20% నుంచి 100% రిటర్న్స్ జనరేట్ చేస్తే బోత్ ఆర్ గుడ్ కంపెనీస్. ఎస్ బ్యాంక్ 1500 బై చేశారా? సూపర్. ఓకే, హోల్డ్ చేయండి. ఓకే, ఎస్ బ్యాంక్ ఈజ్ గుడ్, దే ఆర్ డూయింగ్ గుడ్. వోడాఫోన్ మాత్రం కొద్దిగా రిస్కీలో ఉంది. యా, కొద్దిగా తీసుకోండి సార్. సెస్ గారు, మీ పేరెంట్తో తెలియదు కానీ SESS అని ఉంది, కొద్దిగా తీసుకోండి, రిస్క్ క్యాల్కులేటెడ్గా తీసుకోండి. అండ్ ఇన్వెస్ట్మెంటే కాబట్టి ట్రేడింగ్ పర్పస్ వాళ్ళు ఇవ్వరు కాబట్టి మీరు హ్యాపీగా ఇన్వెస్ట్ చేసుకోండి, మంచి కంపెనీస్లో పట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. ప్రాఫిట్ వచ్చినాయి అనుకోండి, మళ్ళీ బుక్ చేసుకొని రీఇన్వెస్ట్ చేయడం, ఇలా స్టార్ట్ చేయండి. డోంట్ వరీ మచ్. అండ్ మోరోవర్ ఏంటంటే, 1,00,000 ఉంది నా దగ్గర, ఒక 5 లక్షలు తీసుకున్నా, మొత్తం తీసుకెళ్ళి టాటా మోటార్స్లో పెడతాను, లేకపోతే ఎస్ బ్యాంక్లో పెడతాను. ఇట్లాంటి డెసిషన్ తీసుకోకుండా కొద్దిగా డైవర్సిఫై అనేది చేసుకోవాలి మనం. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే నేను రికో ఆటో ఇంకా హోల్డ్ చేస్తున్నా, ఈవెన్ 20-30% లాస్లో ఉంది. బట్ నేను దాంట్లో మొత్తం నా దగ్గర ఉన్న అమౌంట్ అనేది ఇన్వెస్ట్ చేయకుండా కొద్దిగా అమౌంట్ మాత్రం ఇన్వెస్ట్ చేస్తే దట్ ఈజ్ ఓకే, కంఫర్టబుల్గా ఉన్నా. నెక్స్ట్ ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు మళ్ళీ దాంట్లో ఇన్వెస్ట్ చేస్తాను అనమాట. దట్ ఈజ్ గుడ్ కంపెనీ.
బట్ స్మాల్ క్యాప్ కంపెనీ, మిడ్ క్యాప్ కంపెనీస్ ఎలా ఉంటాయంటే పైకి స్ట్రాంగ్గా వెళ్తే కిందకు కూడా అదే ఫాస్ట్గా వస్తూ ఉంటాయి. యా, క్వాడ్రంట్ ఫ్యూచర్ టెక్ ఇన్వెంచర్స్ నాలెడ్జ్ కంపెనీ ఇన్వెస్ట్మెంట్ చేసే లాంగ్ హోల్డ్ ఇట్. క్వాడ్రంట్ ఫ్యూచర్ ఫస్ట్ టైం వింటున్నా నేను నేమ్ అయితే. QARD క్వాడ్రంట్ DRE. క్వాడ్రంట్ ఇదేనా? DRA క్వాడ్రంట్ టెలివెంచర్స్. ఫ్యూచర్ టెక్ NSE, రైట్. సో ఐ థింక్ రీసెంట్గా లిస్ట్ అయింది, మనకి ఎనఫ్ డేటా అయితే లేదు. ఓకే, సో ఒకసారి నేను చెక్ చేస్తున్నాను. అండ్ 10:15 అయిపోయిందా? 128 ఉంది ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో, విచ్ ఈజ్ వెరీ ఎక్స్పెన్సివ్. ఓకే, మేబీ గుడ్ కంపెనీ అయ్యి ఉండొచ్చు. అండ్ దే ఆర్ డెలివరింగ్ నెగిటివ్ రిటర్న్స్. ఓకే, సో చెక్ చేయండి సార్. యాజ్ పర్ ద బేసిక్ చెక్ లిస్ట్ అయితే ఇట్స్ నాట్ పాస్ట్. ఓకే, మీరు ఒకసారి డీప్గా డైవ్ చేయాలి. అండ్ మాలిక్ బాషా గారు, మార్కెట్ న్యూస్ ఎలా తెలుసుకోవాలి లైవ్ మార్కెట్స్లో? సార్ సిఎన్బిసి ఈజ్ ద గుడ్ సోర్స్ సార్ మనకి. ఓకే, అండ్ యా, ఈ ఎకనామిక్ టైమ్స్ ఇవే ఉన్నాయి మనకి. వాళ్ళ వెబ్సైట్కి వెళ్తే ఇంకా డిలే ఉంటుంది గవర్నమెంట్ వెబ్సైట్కి వెళ్తే. అండ్ ధన్నోళ్ళు కొంచెం న్యూస్ అప్డేట్స్ బాగానే ఇస్తున్నారు. ఓకే, ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తున్నారు. అది నేను ఒకసారి మీకు టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. దాన్ని కూడా బాగుంది అప్డేట్. అంటే షార్ట్ కట్లో అక్కడ ఒక సింబల్ పెడతారు, పాజిటివా నెగిటివా అన్నట్టు. ఆ ఫేస్ సింబల్ దాన్ని బట్టి గ్రీన్ కలరు, లైట్ ఆరెంజ్ కలర్ అవి మెన్షన్ చేస్తారు. దట్ ఈజ్ వెరీ క్విక్ అనమాట. ఓకే సార్, నా ఫేవరెట్ స్టాక్ కెయిన్స్ టెక్నాలజీస్ ప్రస్తుతానికైతే. నెక్స్ట్ వచ్చేసరికి యాంబర్ ఎంటర్ప్రైజెస్, బట్ యాంబర్ నేను మిస్ అయ్యాను. యాంబర్ ఎంటర్ప్రైజెస్ అండ్ పెర్సిస్టెన్స్ సిస్టమ్స్. ఓకే, క్లియర్? యా సార్, థ్యాంక్ యూ, నో ప్రాబ్లం. అది ఎన్విఎన్ గారు నా ఫేవరెట్ స్టాక్స్ చాలా ఉన్నాయి లిస్ట్. ఇక ప్రీమియర్ ఎనర్జీస్. సార్ స్మాల్ అండ్ మిడ్ క్యాప్ ఫ్యూచర్స్ ఉన్న స్టాక్స్ చెప్పండి. స్మాల్ అండ్ మిడ్ క్యాప్ నుండి ఫ్యూచర్ ఉన్న స్టాక్స్. యా, డెఫినెట్గా నేను షేర్ చేస్తాను. ఇప్పుడు వాటిని కొంచెం మనం చేయాల్సి ఉంటుంది. స్టాలిన్ ఫ్లూరోకెమికల్స్ అడిగినట్టున్నారు మీరు. ఇది క్వాడ్రంట్ చెప్పాను. క్వాడ్రంట్ ఈజ్ ఇదైతే చెక్ చేయాలి సార్. నెగిటివ్ రిటర్న్స్ ఇస్తుంది అండ్ హైయెస్ట్ ఎక్స్పెన్సివ్లో ట్రేడ్ అవుతుంది. ఇది మన టెలిగ్రామ్ అండి. మీ ఫేవరెట్ స్టాక్ విచ్ హ్యాస్ బిగ్ పొటెన్షియల్. సార్ డిఫెన్స్లో భారత్ డైనమిక్స్ ఒకటి నాకు బాగా నచ్చింది. అండ్ BEML స్టాక్ ఒకటి ఉంది మిడ్ క్యాప్ నుంచి. సో ఇలా మారుతూ ఉంటాయి, కానీ ఇవి నా ఒక ఫోకస్ అనమాట. ఓకే, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, BEML మెట్రో ట్రైన్స్ అవి. ఓకే, నెక్స్ట్ పెర్సిస్టెన్స్ సిస్టమ్స్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అండ్ నెక్స్ట్ ఫార్మాకు వచ్చేసరికి డివీస్ ల్యాబ్స్ ఫార్మాలో. ఓకే, జైడస్ వైల్
దీస్ ఆర్ ఆల్ ఏంటంటే గుడ్ కంపెనీస్ అనమాట. ఓకే, బ్యాంక్స్లో వచ్చేసరికి ప్రస్తుతానికి నేను ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫోకస్ చేస్తున్నాను. ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ వెరీ గుడ్. ఇక వచ్చేసరికి మనకి సో టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వెరీ గుడ్ స్టాక్స్. బట్ టాటా కొంచెం సెటిల్ అవ్వాలి, దట్ ఈస్ వాట్ ఐఎమ్ వెయిటింగ్. బికాస్ ఈవీ వెళ్తుంది నెక్స్ట్ డికేడ్లో, సూపర్ ఉంటుంది. బట్ ఏంటంటే సెట్ బ్యాక్స్ ఉన్నాయి. ఓకే, అండ్ టాటా కెమికల్స్ గుడ్. ఇలా కొన్ని వ్యూస్ ఉన్నాయన్నమాట. అంటే లాంగ్ టర్మ్లో మనకి వ్యూ పెట్టుకోవడం జరిగింది. ఈ థీమ్ అనమాట, బిగ్గర్ పిక్చర్లో మనం వెయిట్ చేయాలి. అండ్ మొన్న ఒక ఆర్టికల్లో మనీ కంట్రోల్లో ఐటీ కంటే కూడా నెక్స్ట్ ఫార్మాలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ చేసి ఇస్తారనమాట. ఓకే, వేరే కంపెనీ ఉందనుకోండి యూఎస్ నుంచి వచ్చి, మాకు దీని మీద ఈ ప్రోడక్ట్ కావాలి, రీసెర్చ్ చేసి మీరు ఆ ప్రోడక్ట్ని కూడా డెవలప్ చేసి ఇవ్వాలి. బ్రాండింగ్ వాళ్ళు వేసుకుంటారు. ఐఫోన్ కన్నా మన చైనాలో, ఇండియాలో చేసుకుని బ్రాండింగ్ వాళ్ళు వేసినట్టు అట్లా ఉన్నాయన్నమాట. సో ఆ యొక్క ప్రాజెక్ట్స్ వస్తాయి నెక్స్ట్ డికేడ్లో. ఐటీ ఎంత రిటర్న్స్ ఇచ్చిందండి ఒకసారి చూద్దాం. సూపర్ రిజల్ట్స్ ఇచ్చింది ఐటీ. ఏది లాస్ట్ డికేడ్లో ఏది సరిపోలేదన్నమాట. ఇక్కడెక్కడో ఉంటుంది మేజర్ ఇండెక్స్, ఇది కాదు. ఓకే, ఆ కంపారిజన్లో సరే ఎంతసేపు 1 మినిటే కదా యాడ్ చేద్దాం. నిఫ్టీ చూడండి, నిఫ్టీ పెట్టాను. అండ్ ఐటీ చూడండి. మీకు కంపారిజన్ ఇప్పుడు అర్థమవుతుంది. నిఫ్టీ ఎలా పర్ఫామ్ చేసింది, ఐటీ ఎలా పర్ఫామ్ చేసింది. ఇది ఈజ్ మల్టీ బ్యాగర్ రిటర్న్ ఇచ్చింది ఐటీ సెక్టార్. సో ఐటీకి డిమాండ్ ఉంటుంది, బట్ కాంపిటీషన్ ఇవన్నీ వస్తూ ఉంటాయి. బట్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇటువంటి రీసెర్చ్ డెవలప్ చేసి ఇచ్చే కంపెనీలు ఉన్నాయి ఇండియాలో. ఓకే, ఇంకా దాని మీద నేను ఫుల్ ఫోకస్గా రీసెర్చ్ చేయలేదు. స్టూడెంట్స్తో కూడా చెప్పాను, మన పోస్ట్ మార్కెట్లో కూడా చెప్పాను నేను. సో ఆ థీమ్ అనేది నాకు ఉందన్నమాట. సో నెక్స్ట్ డికేడ్లో ఆ స్కోప్ ఉంది. ఓకే, వేరే ఒక కంట్రీస్ వాళ్ళు వచ్చి మన ఇండియాలో రీసెర్చ్ చేయించుకొని ప్రోడక్ట్ని డెవలప్ చేయించి, అవసరమైతే ఆ ప్రొడక్షన్ కూడా అనమాట. ఓకే, ప్రొడక్షన్ కూడా అంటే మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడే చేయించి జస్ట్ లేబుల్ చేసుకుంటారు. ఓకే, అదే అనమాట. సో ఆ యొక్క సెక్టర్ థీమ్ అనేది నెక్స్ట్ డికేడ్లో వర్కౌట్ అవుతుంది. సో దాని మీద నేను కొంచెం స్టడీ చేస్తున్నాను. అది ఇలాగా చూడండి, నిఫ్టీ ఎక్కడో ఉంది దీంతో కంపేర్ చేస్తే 41,000% రిటర్న్ ఇచ్చింది. 41,000 టైమ్స్ పర్సంటేజ్ రిటర్న్ ఇచ్చింది. ఓకే, విచ్ ఈజ్ ఎ వెరీ గుడ్ అనమాట. అట్లాగా మనం ఏంటంటే లాంగ్ టర్మ్ వ్యూలో ఈ షార్ట్ టర్మ్ స్పెక్యులేషన్ జరుగుతూ ఉంటుంది. దాన్ని మనం వదిలేసి లాంగ్ టర్మ్ వ్యూలో జనరేట్ చేసుకొని ముందుకెళ్ళాలి. హాయ్ సార్, చెప్పండి శ్రీనివాస్ గారు. ఆప్షన్ ట్రేడింగ్కి దన్ బాగుంటుందండి, దన్ యూజ్ చేసుకోండి. ఓకేనా సార్, వెరీ బాగా డెవలప్ చేశారు వాళ్ళు. రోహిత్ గారు, ఓకే, యా, ఇది నేను చెప్పాలనుకుంది ఏంటంటే నెక్స్ట్ 1 సెకండ్.
యా 1 సెకండ్. ఫ్రెండ్స్, ఇన్ఫర్మేషన్ నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి. ఇట్ హెల్ప్స్ మీ. థ్యాంక్స్ ఫర్ యువర్ లైక్. ఇది ఒకటి చూద్దాం. ప్రీమియర్ ఎంఐ ఇదేనా? ప్రీమియర్ ఎనర్జీస్ ఇది కాదా? యా సారీ, ఇక్కడే ఉంది. సార్ మంచి బ్రేక్అవుట్ అయింది. ఓకే, సో ఈ లెవెల్స్ అనేది కొంచెం టార్గెట్ చేయండి మీరు. పాజిటివ్గానే ఉంది, మొమెంటం కూడా పాజిటివ్గానే ఉంది. ఓకే, ప్రీమియర్ ఎనర్జీస్ ఇట్స్ ఎ గుడ్. అనంతరాజ్, యా యాక్చువల్ అది కూడా గుడ్ స్టాక్. అనంత డేటా సెంటర్స్ ఉంది కదా, అదే కదా ఇది. ఇవన్నీ మనకు చాలా అవసరం అనమాట. నెక్స్ట్ ఏంటి మిస్ అవుతుంది? ఒక్క నిమిషం, నేను ఇక్కడ టెస్ట్ చేస్తా. ఈరోజు 8% పెరిగింది కదా, సూపర్. ఇవన్నీ బాటం క్రియేట్ చేసి స్లోగా పైకి వస్తున్నాయి. రైట్, సో 525 నెక్స్ట్ మనకి బ్రేక్అవుట్ లెవెల్. ఇక్కడ 553 దగ్గర కొద్దిగా స్ట్రగుల్ అవుతుంది. ఆ లెవెల్ దగ్గరికి మనకి ఛాన్స్ ఉంది, బట్ బులిష్గానే ఉంది. క్లియర్? రైట్. యూకో బ్యాంక్ సార్ ఎంట్రీ యూకో బ్యాంక్ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అవ్వాలి, లేదంటే సాలిడ్ గ్రీన్ క్యాండిల్ వస్తేనే మన ఎంట్రీ ఉంటుంది. ప్రస్తుతానికి వీక్గానే ఉంది, వెయిట్ చేద్దాం. ఓకే, అంబూజా సిమెంట్ యూ క్యాన్ బెట్ ఆన్ రాజేష్ గారు. ద ఎంటైర్ సెక్టర్ ఈజ్ ట్రయింగ్ టు మేక్ 52 వీక్ హై. దిస్ ఈజ్ వెరీ గుడ్. ఓకే, మంచి బేస్ క్రియేట్ అయింది. హోప్ ఏంటంటే 584 అనేది ఇమీడియట్గా టచ్ చేస్తుంది. సిమెంట్ సెక్టర్ బాగుంది ఇప్పుడు, ఎందుకంటే 52 వీక్ హైలో అల్ట్రాటెక్ సిమెంట్ కూడా వచ్చేసింది, బాగుంది. అంబుజా ఇస్ గుడ్. ఎంత క్యాపిటల్ యూజ్ చేస్తారు మీరు ట్రేడింగ్ అకౌంట్లో? నేను పెద్దగా ట్రేడింగ్ అకౌంట్లో క్యాపిటల్ అనేది పెట్టనండి. ఓకే, నేను ఇన్వెస్ట్మెంటే ఎక్కువ చేస్తుంటాను. లూసిఫర్ ఐ విల్ జాయిన్ టెలిగ్రామ్. థ్యాంక్ యూ మేడం, గుడ్. మీరు లాంగ్ టర్మ్ చేస్తారా, ఓన్లీ షార్ట్ టర్మ్? యా, లాంగ్ టర్మ్ చేస్తాను, నేను చాలా లాంగ్ టర్మ్ చేస్తాను. బట్ ఏంటంటే ఒక్కొక్కసారి నేను 10% వచ్చిన దాన్ని పట్టించుకోను, బట్ చాలామంది 10% చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. దట్ ఈస్ గ్రేట్. నేను కొంచెం బిగ్గరగా ఆలోచిస్తా, బిగ్గరగా రిస్క్ తీసుకుంటా. ఓకే, 10%కి నేను బుక్ చేయను, బట్ చేస్తే కూడా దట్ విల్ బీ వెరీ గుడ్ అనమాట. ఓకే, ఫార్మాలో యా సిడిఎంఓ సార్, కరెక్ట్. కాంట్రాక్ట్ డెవలప్మెంట్ అది, అవును. బట్ రీసెర్చ్ వి డిడెంట్ థింక్, నైస్ ఎక్స్ప్లెనేషన్. బట్ రీసెర్చ్ వి ఐ డిడెంట్ థింక్. ఓకే, యా, అది సిడిఎంఓ, కరెక్ట్. వై రైల్వే సెక్టర్స్ అంతే రైజ్ అవుతాయి సార్, అండర్ వాల్యుయేషన్స్లో ఉన్నాయి ఇప్పుడు. ఓకే, సో అది నేచర్ అంతే. జీరో అయితే అవ్వలేవు కదా, కంపెనీస్. కానీ ఒక టైంలో సెక్టార్ రొటేషన్ జరుగుతుంది. ఇప్పుడు దాకా పడ్డాయి, ఇప్పుడు రైజ్ అవుతున్నాయి. వాటర్ థీమ్లో అయాన్ ఎక్స్చేంజ్ లుక్స్ ఇంట్రెస్టింగ్.
ఎస్ సార్, నేను చదివాను. దట్ ఈస్ గుడ్ కంపెనీ యాక్చువల్లీ. అయాన్ ఎక్స్చేంజ్ గుడ్ కంపెనీ అది. వాటర్ థీమ్లో కూడా అదే డిఫరెంట్ థీమ్లో న్యూ ఏజ్ టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి. దాంట్లో స్టాక్స్ ఉన్నాయి. నాకేంటంటే స్ట్రైక్ అవ్వవు కొన్ని, బట్ బ్రాడర్ పిక్చర్లో కొన్ని చెప్పాను మీకు, మీరు కూడా చూడండి. దట్ ఈస్ గుడ్ కంపెనీ సార్, అయాన్ ఎక్స్చేంజ్. ఓకే, స్వింగ్ ట్రేడింగ్ చేసుకోవచ్చండి మీరు. సో మీరు కానీ ఐడెంటిఫై చేశారనుకోండి, నేను ఇచ్చినవి దాదాపుగా 70-80% వర్కౌట్ అవుతాయి. ఓకే, ఎందుకంటే మార్కెట్ బాగుంది కాబట్టి ఇస్తున్నాను. మార్కెట్ బాగున్నప్పుడు ఇచ్చినవన్నీ వర్కౌట్ అవుతాయి, మార్కెట్ బాగాలేనప్పుడు ఇవ్వను. ఓకే, సింపుల్. అయితే ఇప్పుడు మీరు జనరేట్ చేసుకోవచ్చు. నేను ఇచ్చినవి దాదాపు 70%-80% వర్కౌట్ అవుతున్నాయి. ఒకవేళ వర్కౌట్ అవ్వలేదంటే ఒక 10 రోజులు హోల్డ్ చేయాలి. అట్లాగా మనం ప్లాన్ చేసుకున్నాం అనుకోండి, దట్ విల్ బి వెరీ గుడ్. ఈరోజు మనం మెడ్ ప్లస్ ఇచ్చాం చూడండి. నేను చెప్పాను ఏమని, స్లో అండ్ స్టడీ విన్ ద రేస్ అన్నట్టు వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి. చూడండి 5 మినిట్స్లో దాదాపుగా 1 అవర్ 9:15 నుంచి మార్నింగ్ ఓపెన్ అయిందో ఒక క్యాండిల్, అక్కడ నుంచి కూడా 12:25 దాకా ఏం చేయాలి, అక్కడ నుంచి వెళ్ళిపోయింది సిగ్నిఫికెంట్గా. చూడండి 43 పాయింట్స్ వచ్చినాయి, 5%. కొంతమంది 5%ని చాలా పెద్దగా ఇచ్చేసుకుంటున్నారు. ఓకే, బట్ వీఆర్ గివింగ్ అన్ ఇంట్రాడే బేసిస్ అనమాట. ప్రతి స్టాక్ వర్కౌట్ అవుతుందని చెప్పను నేను, బట్ రిస్క్ ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి ప్రాపర్గా, మీ క్యాపిటల్ని కానీ దాన్ని కానీ డిజైన్ చేసుకొని స్వింగ్ లాగా ప్లాన్ చేసుకున్నారు అనుకోండి, మీరు జనరేట్ చేసుకోగలరు. వీటిని ఐడెంటిఫై చేయటం అనేది మీరు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి, అంతేం లేదు. ఓకే, లేట్ నైట్. ఓకే, సారీ. ఓకే, ఎస్ సార్, క్రిప్టోలో నేను వస్తాను. కొద్దిగా వర్క్ జరుగుతుంది క్రిప్టోలో, ప్రైస్ యాక్షన్ ఇవన్నీ కొంచెం మనం కొత్త కాబట్టి ట్రాక్ చేస్తున్నాను, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది. ఓకే, అవన్నీ కూడా అనలైజ్ చేస్తున్నాను, వస్తాను. విల్ మేక్ ఇట్ టు హ్యాపెన్. వారీ ఎనర్జీ, వారీ ఈజ్ గుడ్ కంపెనీ, బట్ యుఎస్ ఇంపాక్ట్ వల్ల కొద్దిగా స్ట్రగుల్ అయింది. వారీ ఇట్స్ అ వెరీ గుడ్ కంపెనీ, దెర్ ఈజ్ నో డౌట్. ఓకే, యాడ్ చేసుకోవచ్చు మీరు, కంపెనీకి అయితే ప్రాబ్లం ఉండదు. బట్ హై కాన్సన్ట్రేషన్ ఉంది యుఎస్ ఇది. అక్కడ ట్రంప్ ఏదన్నా ఇచ్చేసారంటే కొద్దిగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఇదేంటంటే రీజనల్ రిస్క్ ఉంది, ప్రతి కంపెనీలో రిస్క్ ఉన్నట్టు దీనికి డైవర్సిఫికేషన్ లేదు. ఐ థింక్ దట్స్ వాట్ ఐ రీడ్ అనమాట. ఓకే, ఒకసారి చూడండి. కంపెనీ అయితే ఫండమెంటల్లీ గుడ్ కంపెనీ, దెర్ ఈజ్ నో డౌట్. సో ఇదొక్కటి చూద్దాం ప్లీజ్, ఓకేనా. గుడ్ బుల్లిష్ సార్, ఎన్హెచ్పిసి అండ్ పవర్ ఫైనాన్స్, పిఎఫ్సి, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ కొద్దిగా ఇది ల్యాగ్లో ఉంది. ఓకే, పిఎఫ్సి ఆఫ్టర్ మార్కెట్ అవర్స్ అండ్ వీకెండ్స్ హోంవర్క్ చేయాలంటే బుక్స్ అండ్ వీడియోస్, న్యూస్ అండ్ వెబ్సైట్స్ గురించి డీటెయిల్ వీడియో చేయండి. ఆఫ్టర్ మార్కెట్ అవర్స్, ఎస్ సార్, ష్యూర్, డెఫినెట్లీ ఐ నోటెడ్ వాట్ టు డూ అనేది. ఫస్ట్ ఏంటంటే సింపుల్గా నేను ఇక్కడ చెప్పేస్తున్న అవుట్లైను, మీరు షార్ట్ టర్మ్ కోసం ఎక్కువగా చూస్తాం కాబట్టి మనందరం షార్ట్ టర్మ్ కోసం చూసేటప్పుడు రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్ అబవ్ 50 ఫిల్టర్ చేసుకోవచ్చు మీరు, మ్యాక్డీ పాజిటివ్ జీరో లైన్ పైన. నెక్స్ట్ వచ్చేసరికి ఆల్ టైమ్ హై 52 వీక్ హై అండ్ హైయెస్ట్ వాల్యూమ్ ఉన్నది. వీటి మీదే ఇంకా ఏదైతే నేను ఇప్పుడు చెప్పాను ఇవన్నీ మాటలు రికార్డెడ్, మీరు వీడియో అయినాక ఒకసారి చూసి నోట్ చేసుకుని దీని మీద వర్క్ చేయండి చాలు. దిస్ ఈజ్ ద కోర్ అనమాట ఈ షార్ట్ టర్మ్లో మనం ఐడెంటిఫై చేయడానికి. ఎందుకంటే మనం ఇన్వెస్టర్ అని కూడా డిఫరెంట్గా థింక్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్ అండ్ ప్లీజ్ లైక్ చేయండి ఒకవేళ చేయకపోతే. అండ్ 10:30 అయిపోయింది, మళ్ళీ మనం కలుద్దాం సరదాగా. ఓకే, ఇంకేదైనా మిస్ అయితే ఐఎమ్ సో సారీ. ఓకే, మధ్యలో కామెంటరీలో. రైటా? గుడ్ నైట్ అందరికీ. రైట్ అండి, థ్యాంక్ యూ. గుడ్ నైట్ సార్. చాలా హ్యాపీగా ఉంది మీతో మాట్లాడినందుకు. థ్యాంక్ యూ. గుడ్ నైట్.